వెల్కమ్ బ్యాక్ టు 64 అవర్స్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ పండుగ సెలబ్రేషన్స్లో బిజీగా ఉన్నట్టున్నారు. నెక్స్ట్ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం కాబట్టి నేను ఇంతకుముందు వీడియోలో వరలక్ష్మి అమ్మవారిని కొబ్బరికాయకి ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. మరొక వీడియోలో చాలా 5 మినిట్స్లో మన అమ్మవారిని బ్లౌజ్ పీస్ తోటి ఎలా డెకరేట్ చేయాలో చూసుకున్నాం. ఇప్పుడు అమ్మవారిని మనం తయారు చేసిన తర్వాత అమ్మవారి చేతుల్లో లోటస్ ఫ్లవర్స్ పెడతాం. ఇప్పుడు మార్కెట్లో ఎలా ఉందంటే అన్ని ఫ్లవర్ మార్కెట్ కానీ ఎక్కడ కానీ అన్ని క్లోజ్డ్ ఉన్నాయి ఈ కరోనా వల్ల. మనకి ఆ ఫ్లవర్స్ లోటస్ ఫ్లవర్స్ అనేవి మనకు కావాలి, మనం పెట్టాలి అనుకుంటే ఈరోజు క్రాఫ్ట్ ఐటమ్గా మనం లోటస్ ఫ్లవర్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆ లోటస్ ఫ్లవర్ ఇదండి. ఈ లోటస్ని మనం ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చూసినప్పుడు ఇలా పెటల్స్ లాగా కనబడుతుంది మనకు డిఫరెంట్ షేప్లో. ఇది నేను చాలా పెద్ద సైజులో చేశాను. మనం పెట్టుకునే అమ్మవారికి విగ్రహానికి స్టాచ్యూకి తగ్గట్టుగా మనం ఫ్లవర్ చేసుకోవాలి. పెద్దది కావాలనుకుంటే పెద్దది చేసుకోవాలి, చిన్నది కావాలనుకుంటే చిన్నది చేసుకోవాలి. లోటస్కు ఉండే కలర్స్ ఏవైనా చూస్ చేసుకోవచ్చు, పింక్, లైట్ బ్లూ కలర్స్. ఇక్కడ నేను రెడ్ అండ్ గ్రీన్ కలర్ యూజ్ చేశాను. నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్. మీకు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వీడియోలో మరొక కొత్త టెక్నిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ వీడియో కంప్లీట్గా చూసి లోటస్ ఎలా తయారు చేయాలో చూడండి. అంతవరకు సెలవు, బాయ్. ఈ కలర్ రెడ్ కలర్ పేపర్ని నేను ఇక్కడ తీసుకొని ఈ పేపర్ ఏ సైజ్ అంటే A3 సైజులో ఉంటుంది. A3 సైజ్ కన్నా కొద్దిగా చిన్నగా తీసుకున్నా పర్వాలేదు. చిన్న పెటల్స్ కావాలనుకున్న వాళ్ళు A3 సైజ్ కన్నా కాస్త చిన్నగా తీసుకొని, చూడండి ఇక్కడ ఎంత వెడల్పు ఉన్నదో అంత వెడల్పులో కట్ చేసుకొని దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసి చివర్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 2 సైడ్స్ చూడండి, చివర్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 2 సైడ్స్ చేసేసుకొని ఒక్కొక్క సైడ్ ఉన్నదాన్ని నీట్గా చేసుకోవాలండి. ఒక్కొక్క సైడ్ ఉన్నదాన్ని మళ్ళీ ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ పేపర్ కాస్త థిక్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఒక పెటల్. ఇలాంటివి మనం ఒక్కొక్క బంచి లాగా, ఒక బంచిలో 5, 4 ఏమో ఫ్లవర్స్కి, ఒకటేమో లీఫ్ లాగా 5, ఒక దాంట్లో ఒకటి చూడండి ఇక్కడ ఎలా పెడుతున్నాను. ఒక దాంట్లో ఒకటి అలా జోడించేసి గ్రీన్ది చివర్లో పెట్టాలి. ఇలాంటి ఒక బంచ్ అనుకుంటే ఇలాంటిది 4 బంచులు మనం చేసుకోవాలి. ఒక్కొక్క దాంట్లో 5 పెటల్స్, 5 పేపర్లు, 4 పేపర్లు రెడ్వి, ఒకటి గ్రీన్ కలర్. ఇలాంటివి కంప్లీట్గా 1, 2, 3, 4 చేసుకోవాలి. అలాంటివి అంటే మొత్తం మనకి 20 పెటల్స్, 20 పేపర్స్ అలాంటివి చేసుకోవాలి. అందులో 16 ఫ్లవర్ సైజ్, ఫ్లవర్ కలర్, 4 గ్రీన్ లీఫ్ కలర్. ఈ 4ని జాగ్రత్తగా తీసుకొని లెవెల్స్ అనేవి ఈక్వల్గా తీసుకొని మధ్యలో మనం తాడుతో కట్టడం కానీ రబ్బర్ బ్యాండ్ కానీ పెట్టుకోవాలి. కరెక్ట్గా సెంటర్ చూసుకొని లీవ్స్ అన్నీ సరిగ్గా పెట్టుకొని కరెక్ట్గా సెంటర్లో మనం రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. మనకి ఫ్లవర్ లెంత్ ఎక్కువ రావద్దు అనుకుంటే ఈ పొడుగు వాటిని కొద్దిగా తగ్గించండి సైజ్. మీరు చిన్న సైజులో రావాలి అనుకుంటే, నాకు ఇక్కడ పెద్దగా రావాలి అనుకున్నాను కాబట్టి పెద్ద సైజులో పెట్టాను. ఇలా చేసిన దాంట్లో మళ్ళీ చెరి సగం హాఫ్ పార్ట్ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఎన్ని అవుతాయి మొత్తం 8 పెటల్స్ లాగా అవుతాయి. ఇలా చేసుకున్న తర్వాత ఒక్కొక్క పెటల్ని ఇలా విడదీస్తూ పైకి ఫోల్డ్ చేయాలి. ఫ్లవర్ షేప్లో వాటిని పెట్టేసి ఆ 8 పార్ట్స్ని పెట్టేసి ఒక్కొక్క ఫ్లవర్ పెటల్ని ఇలా విడదీస్తూ మనం పెట్టాలి.
ఒక్కొక్క ఫ్లవర్ పెటల్ని 1 by 1 ఒకదాని తర్వాత అన్నీ ఒకటేసారి తీయొద్దు. 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి విడదీస్తూ ఉండాలి. ఇలా అన్ని పెటల్స్ విడదీస్తూ ఆ షేప్ లాగా మనకి ఫ్లవర్ షేప్స్ వచ్చేలాగా విడదీస్తూ పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఆ ఫ్లవర్ షేప్ లాగా చేసుకోవాలి. మనం ఈ పేపర్ని చాలా థిక్ పేపర్ కాకుండా, చాలా పల్చటి పేపర్ కాకుండా మీడియం పేపర్లో చూసుకోవాలి. చిన్న ఫ్లవర్ కావాలనుకున్న వాళ్ళు మీడియం పేపర్లో చూడాలి. పెద్ద ఫ్లవర్ కావాలనుకున్న వాళ్ళు ఇలా థిక్ పేపర్లో చేసుకోవాలి. ఇలా లేయర్ బై లేయర్ లాగా విడదీస్తూ ఉంటే అది ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది. చూడండి, కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఉంది నా కమలం పువ్వు లోటస్? చూడండి, మీకు నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.